హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మగా నా ముచ్చట్లు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది కదండి. సో ఐఎమ్ బ్యాక్. సో ఇది మా విలేజ్లో సెకండ్ డే అనమాట. సో పొద్దున్నే లేచి బయటకు వచ్చాను. అసలు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అండి మీకు? జస్ట్ 5:30. కానీ ఆ వెలుగు చూసారా అసలు ఎంత ఉందో. సో మేము నైట్ అయితే అలా టెంట్లో పడుకున్నారు పిల్లలు, అండ్ పక్కన క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాము, అండ్ దాని పక్కన అలా మ్యాట్ వేసుకొని మంచిగా అక్కడే భోజనం చేసామన్నమాట. మంచిగా అనిపించింది చాలా. సో పిల్లలు, బావగారు వాళ్ళు అందరూ తోటలోకి వాకింగ్కి అయితే వెళ్ళిపోయారు. నేనేమో ఇంకా పాలు వేడి చేస్తున్నాను. ఇవి నిన్న నైట్ ఇచ్చిన పాలండి. సో ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో ఇంకా అలా పాలన్నీ మంచిగా బౌల్లో వేసి పోస్తున్నాను అనమాట. అంత రెగ్యులర్గా ఫామ్కి రాము కాబట్టి అన్నీ కొద్ది కొద్దిగా ఉంటాయండి. ఈవెన్ మనం వంట చేసుకునే వస్తువులైనా లేక అలాగే సామాన్ అయినా తక్కువగా ఉంటాయన్నమాట. సో ఉన్న వాటినే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము ఊర్లో ఉన్నప్పుడు. మా డుగ్గు పాప అయితే ఇంకా లేవలేదు, అండ్ లక్ష్ కూడా ఆల్రెడీ లేచి వాళ్ళ అన్నలతోని బయటికి వెళ్ళిపోయాడనమాట. సో అత్తయ్య కూడా ఇంకా మార్నింగే వెళ్ళిపోయారు అందరూ. బికాస్ కాస్త ఎండైనా కూడా మనం తిరగలేమండి ఆ ఎండలో పొలంలో. సో ఇంకా అందుకే అందరూ లేవగానే హ్యాపీగా వాకింగ్కి వెళ్ళినట్టు వెళ్ళారు. అండ్ నేను ఆ మిల్క్ బాటిల్ని వెంటనే సోప్ వాటర్ వేసి క్లీన్ చేస్తున్నాను. సో ఇదండి, ఇప్పుడేమో మార్నింగ్ పాలు పెతుకుతున్నారనమాట. తను నర్సయ్య అని మా పాలేరు. సో ఇంకా తను అలా గేదెకి పాలు పెతుకుతుంటే వీడియో తీశారు మా బావగారు. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా అండి, ఎంత నురుగుందో పాలపైన. అండ్ అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికని కొన్ని పాలు తీసుకెళ్తున్నాడు అనమాట. సో రోజు తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా సో ఇవాళ కూడా అలాగే పట్టుకెళ్ళిపోతున్నాడు. అండ్ మిగతా పాలు మాకు ఉంటాయన్నమాట. అలా అవి తీసి ఫ్రిడ్జ్లో పెడతాడు. మేము మా మామయ్య 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వచ్చి కలెక్ట్ చేసుకొని వస్తారనమాట. ఆ నురగ చూసారా అసలు ఎంత ఉందో ఫ్రెష్గా. అండ్ మీగడ కూడా చాలా చిక్కగా వస్తుందండి. మీరు నమ్మరు, మాకు వారానికి అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ ఘీ అయినా వస్తుంది అందులోంచి, అంత చిక్కగా ఉంటాయన్నమాట. సో ఇంకా నేను కూడా పాలు స్టవ్ మీద పెట్టేసి బయటకైతే వచ్చేసాను వాక్ అన్నట్టు. అసలు రోజు మనం ఇలా విలేజెస్లో ఉంటే ఈ పొలాల్లో తిరిగేసరికి సగం కరిగిపోతామండి. అందుకే విలేజెస్లో ఉండే వాళ్ళందరూ మంచిగా సన్నగా ఫిట్గా ఉంటారేమో. సో ఇంకా మెల్లగా నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. యాక్చువల్గా ఇంటి ముందు ప్లేస్ అంతా దున్నిచ్చామన్నమాట లాన్ వేపియడానికి. అలాగే మను కొన్ని పూల మొక్కలు పెడతానని చెప్పేసి అన్నీ రెడీ చేస్తున్నాడు. ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు లాస్ట్ వీక్ ఐ థింక్ 2 వీక్స్ బ్యాక్స్ వెళ్ళి కొన్ని చెట్లు పెట్టారు. సో అందులో కొన్నే ఉన్నాయి. అండ్ అదైతే నా ఫేవరెట్ స్పాట్ నాకు మనుకి. అండ్ సన్ రైజ్ అయితే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేవండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. కింద అంతా ఫుల్ గ్రీనరీ, ఏదో గ్రీన్ కార్పెట్ వేసినట్టుందనమాట తోటలో అంతా. ఒక నిమిషం అలాగే చూస్తూ ఉండిపోయాను, అంత బాగుందనమాట. అక్కడ నుంచి కదలాలనిపించలేదు. బికాస్ మళ్ళీ మనకి ఇలాంటి మూమెంట్స్ అంత మంచిగా కనిపించవు కదా, సేమ్ స్పాట్లో దొరకడం అంటే కష్టం. సో అందుకే అక్కడే అలాగే స్టాప్ అయ్యి ఆ సన్ రైజ్ని ఆస్వాదించి మరీ ముందుకెళ్ళాను అనమాట. అండ్ ఈ బర్డ్స్ చూసారా అండి, అసలు ఆ నెస్ట్ ఎంత బ్యూటిఫుల్గా బిల్డ్ చేశాయో. అవి ఒక్కొక్క పుల్ల కొబ్బరి చెట్లలోంచి తీసుకొచ్చి అంత బ్యూటిఫుల్గా బిల్డ్ చేశాయి. నిజంగా అండి, అవి న్యాచురల్ ఆర్కిటెక్ట్స్ అనమాట. మనం అందరం నేర్చుకుంటాము, చదువుకున్నాక మనకు వస్తుంది. కానీ అవి మాత్రం బై బర్త్ అట్లా వాటికి వచ్చేసిన వరం అనుకోవాలి. అంత మంచిగా డిజైన్ చేసుకుంటాయి వాటి ఇల్లుని. నాకైతే ఆ బర్డ్స్ నేమ్స్ అయితే సరిగ్గా తెలీదు. నాకు ఒక్కటే ఒక బర్డ్ పేరు తెలుసు, అది పాలపిట్ట. సో ఈ ఎల్లో బర్డ్స్ ఏంటో నాకు తెలీదు, కానీ చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి, ముద్దుగా ఉన్నాయి అనమాట. సో అండ్ మా పొట్టి పిల్ల అయితే లేచింది అండ్ అలాగే మామిడి తోటలోకి వచ్చింది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. దానికి కూడా చాలా ఇష్టం అనమాట పొలాలలో తిరగడం. సో మంచిగా అలా ఆకుల్లో తిరుగుతుంది. అవి సౌండ్ వస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తుంది అనమాట. బాగా డ్రైగా ఉండి సౌండ్ వస్తాయి కదా తొక్కుతూ ఉంటే, దానికి మంచిగా అనిపిస్తుంది అక్కర్ అనేది. సో అలా తొక్కి మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో ఈలోపు మా పిల్లలు అయితే బోర్ దగ్గరకు వచ్చారండి. వేప పుల్లలు వేస్తున్నారు మా అమెరికా పిల్లలు. సో మంచిగా వేప పుల్లలు వేపించారు వాళ్ళ బాబాయ్ వాళ్ళతోని, అండ్ మామయ్య చూస్తున్నారనమాట. యాక్చువల్గా నేను చెప్పాను వాళ్ళకి, వెళ్ళండి నాన్న మంచిగా వాటర్లో ఆడుకోండి, టీషర్ట్స్ తీసేసి షార్ట్స్ తీసేసి, ఏం కాదు ఎవ్వరూ ఉండరు, నేను వీడియో కూడా షూట్ చేయనని చెప్పాను. కానీ వాళ్ళు మాత్రం హెజిటేట్ అయ్యారు. మా లక్ష్కేమో ఆడుకోవాలని ఉంది. ఈసారి కొంచెం కరిగట్టు దున్నినప్పుడు పక్కా ఆడిపిస్తాను, నేను కూడా దిగుతాను కావాలంటే వాళ్ళతో పాటు. సో ఇప్పుడైతే నారుమడి వేసామండి, కానీ ఇంకా కరిగట్టు అయితే దున్నలేదు. మేబీ మెల్లగా రెడీ చేస్తారేమో. అండ్ ఈలోపు మా నర్సయ్య పాలు పిండడం అయిపోయింది అండ్ గేదెల్ని తీసుకొస్తున్నాడు వాటర్ తాగిపించడానికి.
సో అవేమో కదలట్లేదు మనుని చూసి. అండ్ అక్కడ పిల్లలు ఉన్నారని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డాను అవంతా ఫాస్ట్గా రన్ చేసినప్పుడు. బట్ ఫైన్, అవి మంచిగా ఆగిపోయాయి అక్కడే. అండ్ పిల్లలు కూడా సైడ్కి వచ్చేసారు. అండ్ ఈ ఫ్లవర్ చూసారా అండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చిన్నగా క్యూట్గా అనిపించినాయి. అసలు వాటి మీద కాళ్ళు పెట్టాలనిపించలేదు, అంత ముద్దుగా ఉన్నాయి. మొత్తం అక్కడ అంతా ఇవే ఫ్లవర్స్ ఉండే. ఏదో లైక్ మనం ఏమంటారు, నీళ్లు పోసి ఇంట్లో తొట్లలో ఎంత పెంచినా కూడా ఇంత బ్యూటిఫుల్గా అయితే రావు ఫ్లవర్స్. అండ్ మా కోపాపలు కూడా మంచిగా ఆడుకుంటున్నాయి. అవి కూడా సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ పురుగులు ఏవో తవ్వుకొని తింటున్నాయి అన్నమాట. సో మొత్తానికి చూడ్డానికి చాలా బాగుంది వ్యూ అయితే. అండ్ ఈ మారి చెట్టు గెల వేసిందని చెప్పారు మామయ్య. సో చూడ్డానికని వచ్చాము. ఇవి రెడ్ బనానాస్ అండి. ఇవి నేను ఎప్పుడో మా కాలేజ్లో ఉన్నప్పుడు చూసాను అనమాట, కర్ణాటకలో. మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు చూస్తున్నాను. ఇవి చాలా స్వీట్గా ఉంటాయన్నమాట. అండ్ హెల్త్ బెనిఫిట్స్ వైజ్ కూడా ఇవి చాలా హెల్తీ అని విన్నాను. అండ్ ఇవి యాక్చువల్ బనానాస్ అని కూడా విన్నాను. మనం తినేవి అన్నీ హైబ్రిడ్ వెరైటీస్, ఇవి యాక్చువల్ ఆర్గానిక్ బనానాస్ అని విన్నాను అనమాట. సో చూడాలి అవి ఎన్ని రోజులకు పెద్దగా అవుతాయి. అండ్ మీరు వీటి అప్డేట్స్ కావాలంటే అప్పుడప్పుడు అడుగుతూ ఉండండి, ప్రసన్న ఏమయ్యాయి మీ బనానాస్ అని. అప్పుడు నేను గుర్తు తెచ్చుకొని వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను అనమాట. మర్చిపోకండి, నేను మర్చిపోయినా మీరే గుర్తు చేయాలన్నమాట. సో అలా బనానాస్ చూసి చిన్న తోటలోకి అయితే వచ్చాము. యాక్చువల్లీ 2 వీక్స్ బ్యాకే ఇది మొత్తం దున్నించామన్నమాట. సో గడ్డి మొత్తం లేవెల్గా చాలా నీట్గా పెరిగింది. అసలు ఇది చూసాక అనిపించింది, అరే ఇక్కడ ఒక ఫోటోషూట్ తీసుకుంటే బాగుండేది అని. కానీ నేనైతే ఏమీ ప్రిపేర్ అయ్యి రాలేదు, శారీస్ కానీ ఏమీ తెచ్చుకోలేదు. ఇంకా అనుకున్నాను అబ్బా మిస్ అయ్యానే అని. నెక్స్ట్ టైం కంపల్సరీ ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ అలా. అండ్ మా బుడ్డి పాప తిరిగి 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 అలసిపోయి నర్సయ్య వెనకాల అలా నడుచుకుంటూ వస్తుంది. ఎంత ముద్దుగా నడుస్తుంది, తప్పటడుగులు వేస్తుంది చిట్టి తల్లి. సో ఎండ కొడుతుందని చెప్పేసి ఇంకా అలా నిల్చుంది. సో ఇంకా మేము ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి మేము ఇప్పుడు టెంపుల్ కానీ బయలుదేరామండి. పాలకుర్తి అని మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. పిల్లలు మళ్ళీ మళ్ళీ రారు కదండి ఇంత దూరము. సో ఇంకా ఇది కవర్ చేసేయాలి అని చెప్పేసి వెళ్తున్నాము. మా అత్తయ్య మావయ్య రావట్లేదు. సో నేను, పిల్లలు, అక్క, బావగారు అండ్ మా హస్బెండ్ మాను వెళ్తున్నాం అనమాట. సో ఇంకా అందరం ఒకే కార్లో స్క్వీజ్ అయి కూర్చున్నాము. అది కూడా ఒక ఫన్నే, మంచిగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా అందరం ఇలా రెడీ అయిపోయాము. మా చిట్టి తల్లి అయితే ఎక్కడికో అనుకుంటుంది, కానీ తీరా చూస్తే ఫైనల్గా టెంపుల్కి అయితే తీసుకొచ్చాము. సో పాలకుర్తి కొండ చాలా బాగుంటుందండి. అంటే ఇంతకుముందు మెట్ల ద్వారా ఎక్కేదంట, కానీ ఇప్పుడైతే రోడ్డు వేశారు. సో మనం పై దాకా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా కార్లో. అండ్ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది చూడ్డానికి. అండ్ లక్కీగా ఆ రోజు సండే కాబట్టి పెద్ద రష్ లేదు. అభిషేకాలు చేస్తున్నారు కానీ మండే ఆర్ శ్రావణ మాసంలో ఉండే అంత రష్ అయితే లేదు. చాలా హ్యాపీగా జరిగింది దర్శనం అంతా. అండ్ మేబీ మండే చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. మేమైతే ఇప్పుడే దర్శనం అయితే ఫినిష్ చేసుకున్నాము. అండ్ దూరంలో అలా కొన్ని స్టే చేయడానికి కట్టారనుకుంటా, అదేంటో నాకు తెలీదు, కానీ బాగుంది చూడటానికైతే. సో ఇంకా అలా ముందుకైతే వెళ్తున్నామండి. అండ్ పిచ్చ గాలండి బాబు, ఎక్కడ ఎగిరిపోతామో అన్నట్టుండే. కొండ పైన కదా, సో ఆ మాత్రం గాలి ఉంటుందిలేండి. సో ఇంకా దర్శనం అయితే చేసేసుకొని గుడి బయట చూపిస్తున్నాను. ఇంకా లోపలికి మన వీడియో అయితే అలౌ చేయరు కదా. సో ఇంకా అలా దర్శనం చేసేసుకొని కాసేపు అలా కూర్చున్నాం అనమాట. అందరము లడ్డు ప్రసాదం తిన్నాము, అలాగే కొంచెం పులిహోర కూడా తీసుకున్నాము. సో అక్కడ చల్లగాలికి హ్యాపీగా కూర్చున్నాము. అండ్ ఇప్పుడు మనము దర్శనం చేసుకున్న తర్వాత కొండ చుట్టూ ఒక రౌండ్ అయితే సో అలా ప్రదక్షిణ చేయడానికి నీట్గా ప్యాసేజ్ అయితే ఉందండి. అండ్ అలాగే స్టెప్స్ అండ్ మంచిగా సేఫ్టీ కూడా బాగానే ఉంది. సో మంచిగా అలా వెళ్ళొస్తున్నాము. అండ్ అక్కడక్కడ కొన్ని విగ్రహాలు ఏవో కడుతున్నారు. సో ఇంకా అలా అన్నీ చూసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కి అయితే మేము పైకి వెళ్తున్నాము. అండ్ పిల్లలకు కూడా చాలా సరదాగా అనిపిస్తుంది, ఏదో అడ్వెంచర్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు. బికాజ్ ఆ పెద్ద పెద్ద స్టోన్స్ అన్నీ క్రాస్ అవుతూ ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఇది. సో ఇంకా మా బుడ్డిది కూడా ఫస్ట్ నడవాలని ట్రై చేసింది. అలా 2 మెట్లు ఎక్కగానే ఆ కార్నర్ దగ్గరికి వెళ్ళగానే ఇంకా మా వారిని ఎత్తుకోమని చెప్పేసింది. ఇంకా చిన్నపిల్లలతో అంతే కదండి, మనమే వాళ్ళని మొయ్యాలి. సో ఇంకా అలా మేము అందరం కష్టపడుతూ మెల్లగా ఎక్కుతున్నాం అనమాట. పెద్దగా మంకీస్ కూడా లేవండి, ఏదో అక్కడ స్టార్టింగ్లో ఉన్నాయి కొబ్బరికాయలు అమ్మే దగ్గర. సో ఇలా ఒక దగ్గర ఒక సన్న ప్యాసేజ్ ఉందనమాట, అది మంచిగా అనిపించింది పిల్లలకి. అండ్ ప్యాసేజ్కి అటు ఇటు ఓం అని ఇంకా లైక్ ఓం నమః శివాయ అని డిఫరెంట్గా రాశారు.
అండ్ అక్కడ మెట్ల మీద ఏం రాసింది అని చెప్పేసి మా పెద్దబాబు చదువుతూ ఉన్నాడనమాట. సో కొంతమంది ఉంటారు కదండి, ఇంకా రాస్తూ ఉంటారు వాళ్ళ పేర్లు, పిచ్చిగీతలు అన్నీ. సో ఇంకా అవే చదువుతూ వెళ్తున్నాము. సో యాక్చువల్గా అలా రాయకూడదు, బికాజ్ అలా మెట్ల మీద రాస్తే మనము ఎలా వాళ్ళ పేరుని తొక్కుతూ వెళ్తున్నట్టు అనిపిస్తుందండి నాకైతే. సో ఇంకా స్టెప్ మిస్ చేసి వచ్చాము. అండ్ కొన్ని అలా డిఫరెంట్గా బల్లీలు కనిపిస్తున్నాయి, అవి చూస్తున్నారు పిల్లలకన్నీ. ఇవి కొత్తగా ఎగ్జైటింగ్గా ఉన్నాయి. అండ్ మా కోతి బాబు అయితే ఇంకేదో ట్రై చేస్తున్నాడు. అలా వెళ్ళొద్దు అని చెప్తే ఇంకా మళ్ళీ వాడి ప్లేస్లోకి వచ్చేసి ఇంకా మెల్లగా వస్తున్నాడు అనమాట. నేను ఈ టెంపుల్కి చాలాసార్లు వచ్చానండి, కానీ అక్క పిల్లలు మాత్రం ఫస్ట్ టైం. సో మంచిగా ఉంది, వాళ్ళకు కూడా నచ్చింది ప్లేస్. సో మొత్తం పైకి వెళ్ళిన తర్వాత ఆ పైన ఒక దీపం ఉంటుందన్నమాట. అక్కడ మనకు ఆయిల్ బాటిల్ ఇస్తారు, ఓం నమ శివాయ అనుకుంటూ 3 times అందులో ఆయిల్ పోయాలన్నమాట దీపంలో. సో ఇంకా అలా అందరము మంచిగా ఆయిల్ అయితే వేసాము. అసలు పైకి వెళ్ళిన తర్వాత గాలి అయితే మామూలుగా లేదండి బాబు, ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది మొత్తము. చాలా గాలి, కానీ వ్యూ కూడా చాలా బాగుండే అనమాట. ఇదే అండి నేను చెప్పిన దీపం పెట్టే ప్లేస్ అనమాట. పైన ఆల్మోస్ట్ ఎడ్జ్లో అనమాట, శిఖరం మీద. అండ్ ఇంకా పైకి వెళ్ళడానికి ఇలా మెటల్ స్టెప్స్ అరేంజ్ చేశారు. సో ఇంకా ఆ స్టెప్స్ ఎక్కి ఆ పైన చిన్నగా కబోర్డ్ లాగా ఉంటుంది, దాని లోపల దీపం ఉంటుంది. సో వెళ్ళి ఇంకా ఆయిల్ పోసేసి రావాలి. నేను ఇంకా లోపలికి వీడియో అయితే తీయలేదు, ఎందుకులే అని చెప్పేసి. మీకు కనిపిస్తుంది కదా దీపం పెట్టిన ప్లేస్. సో అక్కడంతా కూడా ఆయిలీగా ఉండే అనమాట. ఆ స్టేర్స్ కూడా చూసారా గాలి ఎంత పెడుతుందో, పిల్లలు జాగ్రత్తగా దిగుతున్నారు. కింద ఆయిల్, పైనుంచేమో గాలి ఎక్కువ వస్తుంది. సో ఇంకా అలా మెల్లగా వాళ్ళని పట్టుకొని దింపుతున్నాము. ఇంకా అలా దీపం పెట్టే ప్లేస్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ కిందికి వచ్చేస్తామన్నమాట, ఇంకొక వైపు నుంచి మౌంటైన్కి. సో అలా ఫుల్ సర్కిల్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలా దిగి వస్తుంటే నాకైతే అక్కడ ఈ బావి కనిపించిందండి. ఏముందబ్బా అని చూస్తే అందులో ఏం లేదండి, వర్షం నీళ్ళు, అలాగే కొన్ని కాయిన్స్ ఉన్నాయి అంతే. ఇంటికి వచ్చేసరికి అత్తయ్య లంచ్ రెడీ చేశారు, తినేసి హన్మకొండకైతే బయలుదేరేసాము. అంతే అండి, ఇంకా పిల్లలతో ఫామ్ హౌస్ స్టే అయిపోయింది. రిటర్న్ ఇంటికైతే వచ్చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మగా నా ముచ్చట.